పొద్దున్నే లేచి అన్ని పనులు నేనే చేసుడైతుంది. ఎవరన్నా ఒక్కరుండి అన్ని పనులు చేస్తే మంచిగా ఉండు. పోయి ఆరాలు లేకపోయా, అత్త లేకపోయా, ఒక్కదాన్ని అంటే నెట్ పోయిందో ఏమో. అస్సలు చేతనైతే లేదు అమ్మా. ఒక్కదాన్ని ఎంతకని చేసుకోవాలి పని. ఈ నెట్ పోయిండు అమ్మా. ఈ పని ఎందుకు ఎత్తున్నావు? నేను చేయకపోనా? ఎందుకు ఇంట్లో పని కూడా నేను చేసుకోకపోతే ఎట్లా చెప్పు? కాదు, ఇన్ని రోజులు అంటే నువ్వే చేసుకున్నావు. ఇప్పుడన్నా ఈ పొత్తుతో ఉన్నప్పుడన్నా నేను చేయకపోనా చెప్పు? ఏమైతే చేస్తే నేను ఏం కాదులే. ఇంట్లో పని అన్న నేను చేయకపోతే ఎట్లా చెప్పు? మంది ఏమనుకుంటారు నీతో చేపిస్తే? అగో చూసినావా, అది తిని ఇంట్లో వంటుంది, దాని మొగంతో చేయించుకుంటుంది అంటారు. ఆ మాటలు ఎందుకు చెప్పు? మందితో మనకెందుకు? మనది మనం చూసుకోవాలి. అట్లా కాదు, నాకు కూడా ఇంట్లో సప్పుడేక తిని పంట ఏం దొరుకుతుంది చెప్పు? ఇంట్లో పని ఆసర అయితేనే కదా నువ్వు బయట పొలం కాడ పని చేసుకొని వస్తావు. చేసుకుంటే నువ్వు ఏడోకే, మా తల్లి కదా, నువ్వు ఏడోకు. గిసోన్ టైంలో ఏడుస్తారా చెప్పేవరన్నా? మా బుద్ధి కదా, ఏడోకు ప్లీజ్. నాకు అక్కో చెల్లో ఉంటే అది వచ్చి నాకు పని ఆసర అయ్యేది. ఇలా నాకు ఎవరు లేకుండా అయిపోయి నా రాత పాడగారు. ఏడోకే, మా తల్లి కదా, ఏడో ప్లీజ్. పొద్దుగా లేచి అన్ని పనులు చేసుకోవాలంటే అసలు శాతం అయితే లేదు. బాధపడదు. మంది ఏమనుకుంటారని చేస్తాను పని కానీ నాకు అస్సలు శాతం అయితే లేదు. దేవుడే మనకి ఇచ్చే పెట్టిండు. కష్టం ఏదో పెట్టిన అనుకోన్నా, ఏం పెట్టిన అనుకోన్నా, దేవుని తిట్టుడా ముక్కుడా, నాకు ఏం అర్థం అయితే లేదు. ఇంత కష్టం అయి పగలక్షం రావద్ది మనకు వచ్చిన కష్టం. ఏడోకు, మా తల్లి కదా, తల్లి ఏడోకు, నాని ఏడోకు. సరే నువ్వే ముఖం కడుకొచ్చుకోపో. ముఖం కాదు, అది మందు కొట్టిపియాలి. పత్తికి రోగం వచ్చింది, పోయేస్తాను. పొలం ఎట్లున్నది? దానికి రోగం వచ్చింది. నీళ్ళు పెట్టలేదా నువ్వు? కరెంట్ నీళ్లు పెట్టినా, అన్ని పెట్టినా, ఈ వానలకు ఏనుకో ఎర్ర రోగం వచ్చింది. మందు కొట్టిపిద్దాం అంటే ఆ డ్రోన్ దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు. పెట్టుబడి వెళ్ళదు కావచ్చు కదా. పెట్టుబడి ఎల్లుడు ఏమో ఏం సంగతి, మన బాధ గిట్లుండే, పొలం ఏమో గట్లుండే. ఆ సేరన్న డ్రోన్ తెచ్చినట, ఆయన బిజీ 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 అట్లనే ఉన్నాడు. ఆ డ్రోన్ దొరుకుతలేదు, ఆ ట్రాక్టర్తో కొట్టిద్దాం అంటే ట్రాక్టర్ వాళ్ళు వస్తలేదు. నేను ఛాయ్ పెడతా పో, నువ్వు ముఖం కడుకొచ్చుకోపో. డ్రోన్కి వెళ్ళిన తర్వాత గోడమంటూ నువ్వు చెప్పి తింటలేదు. ఇప్పటి కోసం చూసుకోక అంటే ఇప్పటి కోసం చూసుకుంటూ పని చేయకపోతే తింటలేదు. ఈ పరిస్థితుల్లో ఇట్లా దీన్ని పని చేయించడం మంచి అనిపిస్తలేదు. ఇట్లా దీన్ని లవ్వగారి ఇంటికైనా వడగొడితే అక్కడ టైంకి తింటుంది, టైంకి గొడ్లు వేసుకుంటే మంచిగా ఉంటుంది. అంతే చెప్తాను. పని వద్దంటే ఎప్పుడు చేస్తూనే ఉన్నావు ఏంటి? లేవు నేను ఏమద్దులే కాదే, కప్పుడే కాడ ఉంటాయి కొన్ని మెల్లగా దోమపోవాలా? ఏం దోమతావు చెప్పు నువ్వు? నేను దోమిన కదా, కడిగితే అయిపోతుంది. వదిలి నీకు సాధన అయితే లేదు. ఆ గోళీలు ఆనే ఉన్నాయి. ఎప్పుడు తింటావు, ఎప్పుడు గోళీలు వేసుకుంటావు చెప్పు? అయితే అయిపోతుంది పని. పోయి అన్నం నేను గోళీలు వేసుకుంటా, సరేనా?
సరే నువ్వైతే అయితే అడిగిరా, నీ సంగతి నేను చెప్తుందా. ఏమైంది ఇప్పుడు? నా పనులు నేను చేసుకుంటే బరువు అవుతాయా చెప్పు. పనులు కాదు, ఎన్ని రోజులన్నీ చేసినావు, ఇప్పుడన్నా కొంచెం ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది కదా. ఆ దేవుడు నాకు రెస్ట్ కూడా రాసిండా. మరి ఏం చేద్దాం, ఆ దేవుడే గిట్ల వేసి మనల్ని. సరే అయిపోయింది. నేను ముళ్ళగా పట్టుకుంటా, ఇదంతా చూడు ఎట్లుందో చూడు, బండలేంది కథ ఏంది. సరే నువ్వు నేను వస్తాను. మెల్లగా మెల్ల దిగు అట్టన్నారా. మళ్ళీ ఏం చేస్తున్నావే? ఇగో ఈ పక్క బట్టలు వినక వారం 10 రోజులు అవుతుంది, అంత వాసన వచ్చినట్టు అవుతాను పిండుతా. కాదే నేను పిండుతానే, పని 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 పొద్దు నుంచి పని పని అంటున్నావు. ఏమన్నా జరగరాని జరిగితే ఎట్లుంటుంది చెప్పు ఈ టైంలో. ఏమవుతుంది? ఇన్ని రోజులు మంచిగానే కాపాడుకుంటూ వచ్చినా కదా, ఇప్పుడు ఏమవుతుంది చెప్పు. ఏదంతా కాదే, సపరేగా మీ అవ్వగారింటికి అలా తించేత్తప్ప. ఏంది మా అవ్వగారింటికా? ఈడ నన్ను 4 పనులు చేసుకొని సప్పుడేక వండుకొని ఉంటాను కానీ అక్కడికి పోతే నాకు ఈ ప్రశాంతత కూడా ఉండదు. నీకు తెలుసు కదా మా చిన్నమ్మ గురించి. కాదే చిన్న ముందు పెళ్ళి కాకముందు అది కాకముందు అంటే వేరు, ఇప్పుడు ఇట్లుంటాం కదా మీ చిన్నమ్మ. ఆమెసం ఆడమనే కదనే, కొంచెం ఉంటుంది మంచిగానే చూసుకుంటుంది. నాకు అది కాదు, మా అవ్వో మా అయ్యో ఎవరు ఒక్కరుంటే నేను మంచిగా చూసుకోను. నాకు ఎవరున్నారని అక్కడికి పోలే చెప్పు. నీకు తెలుసు కదా మా చిన్నమ్మ నన్ను ఎట్లా చూసుకుంటుందో. ఆమెసం ఆడమనే కానీ ఈ టైంలో ఎట్లా చూసుకోవాలి ఆమె తెలియదా. అప్పుడంటే పెళ్లి కాకముందు అంటే వేరు, ఇప్పుడు మంచిగానే చూసుకుంటుంది. కన్న తల్లి అయితే అర్థం చేసుకుంటుంది కానీ సమితి తల్లి ఏం అర్థం చేసుకుంటుందండి. ఆమెసం ఆడితే కానీ కొంచెం ఎంతైనా అర్థం చేసుకుని మంచిగా చూసుకుంటుంది. పోదాంపా. నిజంగా అర్థం చేసుకుంటుంది పా, చేసుకుంటుంది పా, పోదాంపా. వేరు సరే మా చిన్నమ్మ మంచిగా చూసుకుంటుంది అంటే నేను ఎందుకు పోను. సరే పోతా. అబ్బా అటో ఇటు వరకు ఆ గోళీలు టానిక్లు అవన్నీ మర్చిపోకు. ఆ రిపోర్ట్స్ ఆడికి పట్టుకపా. వాళ్ళ దావాకాలకు అటు నుంచి అడిగి పోయినాం అనుకో, వాళ్ళు అవిటి కానీ ఎట్లా ఇడికి వచ్చుడా మళ్ళా అటు నుంచి అడిగి పోదాం. సరేనయ్యా. అన్నీ పెట్టుకున్నావా? నా లేట్ అయితే పోదా అలా వాహనం ఉండవు. అన్ని పెట్టుకున్నా. సరే నేను పోతానని నువ్వు జాగ్రత్త. సరే జాగ్రత్త మంచిగా అందుకో. పొద్దుగాల నేను నన్ను బియ్యం ఎక్కువ పెట్టుకొని పొద్దు మాపు తిని సరేనా. కూర వండుకో, తొక్కుతో తినకు. ఇక అండొచ్చే కడికి ఆడుకుంటా. నా గురించి రంజి పడకు, నీ గురించి మంచిగా చూసుకోలేదు. సరే జాగ్రత్త. ఈ కాగితాలు ఇవేనా దవాఖాని? పప్పు కూర అన్ని నా వేసుకుని నేను వచ్చినాక సరేనా. వంట చేసినావు నాకు ఇప్పుడు. గోళీలు వేసుకున్నావా లేదు? ఇప్పుడు వేసుకున్నా, పగటి ఉన్నాయి పోయినాక వేసుకుంటా. వేసుకో మరి, గోళీలు ఇట్లా అవన్నీ అయితే మర్చిపోకు. పెట్టుకున్నావు కదా ఇలా ఉన్నాయి గోళీలు ఉన్నాయి. దరిద్రం మొహంది పోయిందనుకుంటే మళ్ళీ వస్తుంది. ఛీ, పీడ పట్టుకున్నట్టు పట్టుకుంటుంది ఇక నాకు. అత్తమ్మా, అత్తమ్మా, ఇప్పుడే వస్తారా బిడ్డ? ఇప్పుడే వచ్చాను అత్తమ్మా. రారు కాలు కడుక్కుంది.
సరే కూర్చో కూర్చోండి మంచిగా లేదా ఏం లేదు అతికినే ఉన్నా చెప్పకుండానే వచ్చిర్రు చెప్పకుండా అత్తమ్మ ఇక వచ్చిన మరి కనీసం ఫోన్ అన్నయ్య పోతుంది ఇక రాబుద్దైంది అత్తమ్మ ఇక బిడ్డను ఇక్కడ ఉంచిపోదామని వచ్చిన టైం కదా ఇప్పుడు ఇక్కడ ఇక అవగానికి నేను ఉంచిపోదామని శ్రీమంతం చేద్దామా మరి ఇది మీ ఇష్టం అత్తమ్మ సరే అత్తమ్మ నేను పోతా అయ్యో ఉండు పొద్దుకే ఏం కాదు నాకు అడప నుంచి పొలం కట్టుకోవాలి మందు కొట్టుకోవాలని బిడ్డ అయితే మంచిగా వేసుకోతాం సరే సరే పోతాం పైలా మరి జాగ్రత్త సరేనా గురుడు టైంకి వేసుకో టైంకి తిను ఏం టెన్షన్ పెట్టుకో అమ్ముందిగా అన్నీ చూసుకుంటాయి నా విషయంలో ఏం టెన్షన్ పెట్టుకో మేడం మందు కొట్టిస్తా వండి కొట్టిస్తా సరేనా అత్తమ్మ నీ బిడ్డ ఉంటుంది మంచిగా చూసుకో నా బిడ్డ ఉంటుంది నా బిడ్డేనా సరే అత్తమ్మ మంచిగా వేసుకో సరేనా నేను పోయేస్తా తిను టైంకి తిను మంచిగా ఏం టెన్షన్ పెట్టుకో మంచిగా అనుకుంటుంది తింటారు అత్తమ్మ మంచిగా నా బిడ్డే కాదు ఎట్లా అంటాను సరే అత్తమ్మ పోతా బాయ్ ఏందే పండు శాతం అయితే లేదు ఎవరికి శాతం అవుతుంది నాకు కూడా శాతం అయితే లేదు వచ్చినావు తిన్నావు పన్నావు దున్నపోతుకంటే అటేటు అయ్యో పాప మా చిన్న మా పని చేస్తానని ఏది లేదా ఏం చేస్తావు ఉన్న పనంతా చెయ్యాలి మరి ఏమిటికి వచ్చినావే దరిద్రం ఏందనుకుంటా మళ్ళీ ఊడిపడ్డావు కొట్టవలసానా ఛీ నీ అయ్యావ వచ్చి నా గండాలు పెట్టి నిన్ను ఏడితే సంపుదా బిడ్డ ఏమనుకుంటాను ఆడు చచ్చినప్పుడు రాక నా మళ్ళా ఏమన్నా నాకు అర్థమైతలేదు దరిద్రం ఉందానా ఎందుకు వచ్చినావే నువ్వేమిటి వచ్చినావు చెప్పు నీకేం రైట్స్ ఉన్నాయి ఇక్కడ రావడానికి ఏడుంది నీ ఇల్లు నీ అయ్యో చచ్చినాడే నీ ఇల్లు పో ఏమిటి వచ్చినావు ఏ పొమ్మంటే పోతావా ఉడుపా వంట వంట కూడా చెయ్యాలి బిడ్డ ఇంకా ఏడుతాంది దరిద్ర మొహం వేసుకొని ఏమిటికి ఎడతానవే నువ్వు ఏడుతా మంచి కూడా నేను చెప్తానా చూస్తాను ఏమంటారే చేసేదని సక్కా చెయ్యి ఇంకా ఏడుతాను వచ్చి ఇక్కడ ఛీ దరిద్రమైన కూడా మళ్ళా ఊడిపడ్డా నాకు వచ్చి ఇంకా అత్తమ్మ మంచిగా చూసుకో నీ బిడ్డ అనుకో అని చెప్పిపోయిండు ఏది నాకు అడుగునా పుట్టిందా నేను అన్నానా ఇక్కడ అనేది దాపరమైనవి నాకు నువ్వు నా కంట పడితే మాత్రం మంచిగా ఉండదు చెప్తానా నువ్వు ఉన్న రోజులు నరకం నరకం అనుభవించాలి బిడ్డ ఏమనుకుంటానవు నీకు సుక్కలు సుక్కలు చూపిస్తా పట్టవాటిలే ఆయనకు నేను చిలుక చెప్పినట్టు చెప్పిన గా మేడం మారుతుందయ్యా అంటూ అని చెప్పిన మంచిగా చూసుకుంటుంది పోమ్మని చెప్పే నాకేమో నరకం చూపిస్తుంది
ఆడున్నా నేను ప్రశాంతంగా ఉండేదాన్ని నా మొగంతో. ఏం చూస్తానవే? చిన్నమ్మ చీపురు పెట్టాలి. నీకు చీపురు గట్ట కూడా దొరుకుతలేదా? చీపురు గట్ట కూడా దొరుకుతలేదా? కనబడలేదు చిన్నమ్మ. కళ్ళు లేవా? కళ్ళు అయినాయా? నడు. చెత్త నాకు నీటుగా కనబడాలి. చెత్త కనబడద్దు బిడ్డ. నా ఇంత శోకం పెట్టకు నేను చెప్తాన్నా. ఏయ్, ఊడ్చిన తర్వాత బోలు బయటేసి తోము. సరే చిన్నమ్మ. చాలు చెప్పిన కాడికి ఊడు. అబ్బా, ఎండ బాగా కొడుతుంది. నా వల్ల కాదు. దర్శకు కూర్చుంటా, నీడొచ్చినాక దొంతా. ఏయ్, ఏం చేస్తానవే? బోళ్ళు ఆడ ఉన్నాయి, ఎండక ఎండుతున్నాయి. మళ్ళాచి కూర్చున్నావా? ఏమనిపిస్తుందా నీకు? ఏమనిపిస్తుంది? బోల్ నవ్వమని చెప్పినా నేను. నిన్ను కూర్చోమని చెప్పలే, ఇది జాతరని చెప్పలే. చిన్నమ్మ ఎండకు కళ్ళు తిరిగినట్టు. కళ్ళు తిరుగుతాను నీకు బిడ్డ. చాయ్ తాగుతావు తెచ్చిపోయాన్నా? బోళ్ళు దోమి నాకు ఛాయ్ పెట్టి ఇప్పుడు అర్థమైందా? బట్టలు కూడా ఉన్నాయి, బట్టలు కూడా విండాలి. అమ్మా ఎండ బాగున్నది చిన్నమ్మ. కొంచెం ఏడుందే ఎండ? ఏడుంది ఎండ? ఏడుంది? పిచ్చి పిచ్చి డ్రామాలు చెప్తాను నువ్వు. ఏమనిపిస్తాను? ఏమనిపిస్తాను? నక్కరాలు చెప్తానవా? నీ దండాలు ఎవరికి కావాలి? బిడ్డ, మర్యాద దక్కనియ్యా. నా ఇంటికాడ పని చేయకపోతే. ఏందే పన్నవు? అప్పుడే నిద్రస్తుందా? గోళీలు వేసుకున్న పిన్ని. గోళీలు వేసుకుంటే ఇది చేసుకోమని నిద్రస్తుందా? ఏం వేసారా? పోయి బట్టలు వినిపో. గవ్వని నాకు చెప్పకు. మర్యాద కొద్ది విండు. ఇప్పుడే గోళీలు వేసుకున్నా. ఏ తలగా ఎక్కలేదా? ఎన్నిసార్లు చెప్పాలే?
ఏడవకే ఏడవకని చెప్పినా నా ఇంట్లో ఏడవకు ఎల్లు మర్యాద కొద్దెల్లు పిండు పో లే లే లేవు బట్టలు తీసుకో తీసుకో లే 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 ఏడుపు కొట్టు మొక్కంది ఎప్పుడు ఏడుకుంటుంది వస్తుంది ఛీ చిన్నమ్మ మంచిగా చూసుకుంటుందని పంపించినావు. ఇదేమో నన్ను కష్టపెట్టబట్టి అన్ని పనులు నేనే చేయబడుతుంది. నీకు చెప్పదామంటే నువ్వు బాధపడతావు. ఏం చేయాలో అర్థమవుతలేదు. వచ్చి తీసుకపోతే మంచిగా ఉండు. ఏయ్ పిండినా బట్టలు పిండి నువ్వు విన్నే ఉండే అవి నాకు తెల్లగా కనబడకపోవాలి నీ సంగతి ఇస్తుంది. ఇది బట్టలు విండింది దీన్ని ముఖం లెక్క విండినవి ఇవి బట్టలానే ఈ బట్టలు విండుదానే మళ్ళా విండు 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 ఏడతా మంచిగా ఉండదు పిండు మంచిగానే పిండిన పిండి నేను ఏడ పిండినావు అది పిండినట్టుందా చూడు పిండి మురికి చూడే మురికి చూడు కనీసం బట్టల బ్రషెస్ తాకినావా సబ్బన్న పెట్టినావా పెట్టిన పిండి పెట్టలే చెంప వల కొడతావు పిండు ఇట్లా బాధే ఇట్లా బాధే ఇట్లా కొట్టినా నీకు రాదు బుద్ధి నడు కొట్టి కొట్టి నా చేతులు పోతున్నాయి కాదే సిగ్గు లేదు శలం లేదు కొంచెం కూడా ఎంతగానో కొట్టాలి నేను నీ ఏడుపు గత్తారా ఎప్పుడు చూడు ఎత్తాంది తెల్లగా తెల్లగా విండిరా లేకుంటే మెడలు పెట్టామని నొక్తా బిడ్డ ఏమనుకుంటా నువ్వు పిన్ని ఏంది ఆకలి అయితే పిండి కొంచెం అన్నం వేసుకొస్తావా? నీకు ఆకలి అవుతుందా బిడ్డ కూసో పెట్టుకత్తా కమ్మగా తిందు దీనికట్ట ఆకలి అవుతుందట పిన్ని ఆకలి అవుతుంది అన్నం పెట్టావా అంటదా పెడతాను నాకు గొడ్డు కారంతో తినాలి బిడ్డ నీకు కూర కూడా వేసుకొస్తా నానే ఏవాడు కారం వేసుకొచ్చినావు పిన్ని? కారం కాకుండా నీకు కూరలు పెడతారా తిను ఏదైనా కూర ఉంటాయి పిన్ని? కూర లేదని చెప్పినా కదా నాకే చాలది తిను నువ్వు గొడ్డు కారంతో కడుపులో మంట వేస్తుంది పిన్ని. పిండం ఏం కాదు తిను కడుపులో మంటలేదట మాకు తెలియదు మరిగా ఏయ్ తిను జల్ది జల్ది అరే తింటావా మళ్ళా తన్ను తింటావా తిను తినవే కొడతా
నువ్వు తినకపోతే కొడతా. తిను మరి తిను తిను తినాలి తినాలి. నువ్వు నచ్చదు నాకు అంతే. ఇంకా నీకు ఏముందో నచ్చినావు నువ్వు? ఏం తెలుసు నాకేం తెలుసు? దేవుడు నడకపో పో జల్లి ఓ దేవుని దగ్గరికి తెలుస్తుంది అప్పుడు నీకు. అట్లా కాదు అట్లా కాదే, ఇది తీసి నోట్లో కుక్కుతా అప్పుడు మంచిగా ఉంటుంది. అప్పుడు మంచిగా ఉంటుంది నీకు. తిన్ తిన్ అన్న తిన్. నీకు అది కూడా కావాలి ఇప్పుడు ఇంకా? అంటే తినమంటే తింటావా? ఆ అన్న కుక్కలు కన్నా నీకు వెయ్య, అర్థమైందా? లే నువ్వు లే నువ్వు లే బయట కూర్చోకు లే లే. ఏమనుకుంటాను? నీ తల్లిని అనుకుంటానవా? ఏయ్ ఏయ్ ఏమైందే? అసే లేపుతా. ఏయ్ వసే తినాలి లే. చచ్చిందానికి ఏమి? ఇప్పుడు వస్తానా బిడ్డ? ఇప్పుడు అదా లోపల పండుకుందా బిడ్డ? పండుకుంది, గోళీలు వేసుకుంది. పండుకుంది. ఏమైంది అత్తమ్మా? అన్నం ఏంది ఇదేంటి? ఏమో నేను ఇంతకెళ్ళి బయటకు వచ్చేసరికి ఒకట్లా పడిపోయింది. ఏమైంది? గోళీలు వేసుకుంది బిడ్డ, గోళీల కవరావు అయితే పండుకున్నా అనుకుంటాను, నాకు కూడా ఏం తెలియదు. ఏమైందిరా? అత్తమ్మకి ఇచ్చాడు మంచి చూసుకోమంటే లేదు మంచిగా చూసుకున్నా. గోళీలు నీళ్ళు కూడా తెచ్చిపెట్టిన, అగ గోళీలు వేసుకుంటా అంటే గోళీలు ఇచ్చిన, అన్నం తింటా అంటే అన్నం వేసుకొచ్చిన. బుజ్జి ఏమైంది? గోళీలు వేసుకుంటా పిన్ని అంటే తీసుకొచ్చినావు, నీళ్ళు తెచ్చిన గోళీలు తెచ్చిచ్చిన, అన్నం మంచిగా ఉంది బిడ్డ. నాకే లేక గోళీలు బాగా వేసుకుందో ఏమో అన్నం తిన ముందే. ఏమైంది బుజ్జి? ఏమైంది? ఏమైంది? ఏమైంది అత్తమ్మా? ఏమో ఏమైంది? గోళీలు వేసుకున్నావా? ఏడోకు ఏడోకు. ఏమైంది? 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 గోళీలు వేసుకుంటాను బిడ్డ, గోళీలు వేసుకుంటాను. గోళీ నేను చెప్పలేదా? నువ్వు నేను చెప్పలేదా? ఇగో నేను బట్టలు వింటే వచ్చేసరికి గోళీలు వేసుకుంటా అన్నది. అన్న నింటే చిన్నమ్మంటే పెట్టించిన. మీ ఎక్కతక్కయింది కావచ్చు. డాక్టర్ గారు పోమ్మా. పోదామా? పోదు రాదు. బుజ్జి నీకు చాయ్ పోసుకొద్దా బిడ్డ, వేడి వేడిగా తాగుదు బాగు. గోళీలు వేసుకున్నావా బిడ్డ? నాకు ఎంత భయపడ్డా తెలుసా, నేను ఎంత ఏడ్చినా తెలుసా. అల్లుని చూడాలని నాకు పంచవాదం నేనే. ఏడోకు బిడ్డ, నా బంగారాన్ని కదా నువ్వు. ఏడోకు అల్లుడు అన్నం పెట్టుకొద్దా, కొన్ని నీళ్ళు తెస్తాను. నాకు మంచిది. ఏడోకి దాకా చాయ్ పెడుతున్నారు కదా, కొంచెం బీపీ ఎక్క తక్కువ ఏమో సెట్ అవుతుంది. చాయన పోయేద్దాం, అక్కడ పోయేద్దాం మన దవాఖానకు. ఏమంటే ఎక్కువ కదా. సరే దవాఖానకు పోదాం, దవాఖానకు పోయి చెకప్ వేసుకుని మళ్ళీ ఈడికి వేద్దాం. సరే ఏం కాదు, మరి ఆడికి వచ్చే వరకు ఇక నాకు పని చేసి పెడతా అంటాం, నాకు మనసు పట్టది.
కాదే గాన్నం ఏంది కారం ఉంది అలా కింద పడ్డది అదే ఇగో బుజ్జి కారపొడి అద్దాన కాదు బిడ్డ. ఇప్పుడు అల్లుడు ఏమనుకుంటాడు చెప్పు? నన్ను మా అత్త మంచిగా చూసుకుంటలేదు అనుకోడా? అదే ఎంత అన్నది బిడ్డ, నోరు చెత్తలేదు అన్నది. ఇవన్నీ కాదు అందుకే ఫ్రూట్స్ తీసుకొచ్చిన ఇది తీసుకొచ్చిన తిను సరేనా? రాకనకైతే పోయేద్దాం. అత్తమ్మ పాలన్నారు కదా కొన్ని తీసుకురాపోయి పొంగ పొంగ మళ్ళీ కళ్ళు ఉడితే కావచ్చు. సరే సరే బిడ్డ పాలు తీసుకొస్తా. అందుకే నువ్వు టైంకు తినవల్ల టైంకు గోళీలు వేసుకోమన్నా తినవు ఏం చేయవు. ఈ కోసం పని ఇట్లా పని ఏమైనా చేస్తున్నావు ఈ చిన్న మేము చేయనిస్తలేదు కదా. ఆడుంటే తినవాలి నిన్ను మీ అమ్మగారికి పంపిస్తే ఈ కోసం ఇట్లా అయితే ఎట్లా తింటున్నావు గోళీలు వేసుకుంటున్నావు ఏంటో ఇట్లా అది ఎప్పుడు పోయేద్దాం. నాకు కాలేజీ గదగ తాగుతూ నిన్న గట్ట చూసినాక చాలు. అత్తమ్మ మంచిగా చూసుకుంటున్నావు కదా? ఏ మంచిగా చూసుకుంటానా బిడ్డ, నా బిడ్డ లెక్క. ఇది ఏం గురించి తిన్నా అమర్ లేదా? తిన్నది కారపొడి అంటేనే కారపొడి వేసుకొచ్చిన. చాలా బిడ్డ పోయేద్దాం అత్తమ్మ. పోయిరాలి మంచిగా పోయిరాలి. ఊళ్ళో కవర్ ఉండే అత్తమ్మ అక్కడ ఉందా నిన్న పడ్డది పైన మరి ఉంది. పోయిరాలి జల్దీ రాదు. కూడా తినుకుంటుండి గోరులు వేసుకుంటే అయ్యే పోతుంది కదా. వాళ్ళకి చేస్తామని మీద మీద గిట్నే కావచ్చు. మంచి పట్టు జాగ్రత్త. ఏమైంది? సరే మీ కళ్ళు తిరిగి పడిపోయిందట. ఓకే పడుకో. అవస్థ ఏమైతుందా? అవస్థ అంటే వచ్చే వరకు కళ్ళు తిరిగి పడిపోయింది. నీకేమనిపిస్తుంది చెప్పు? సార్ అనుకుంది కదా కళ్ళు తిరుగుతున్నాయా? సార్ కూర్చోమంటారా? కూర్చున్నా జాగ్రత్త. ఏమైంది సార్? నాకు నీరసం బాగుంది, వీక్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పాటించాలి. సరైన టైం ఫుడ్ పెట్టి రెస్ట్ చేయాలి. వర్క్ చేయించద్దు. ఇది కూడా నేను మెడిసిన్ రాసిస్తా, బలాన్ని మందులు అది రాసిచ్చి రెస్ట్ ఇది తిండి మన అవన్నీ నేను చెప్తాను. చెప్తాను ఫుడ్ చెప్తాను, రాసిస్తా, మెడిసిన్ రాసిస్తా. ఓకే అది
కొన్ని అవసరం ఉన్నాయి ఇప్పుడే ఎక్కువ మళ్ళీ ఇంటికే మళ్ళీ ఇస్తా. ఈ టాబ్లెట్ తీసుకొని మెడికల్ షాప్ ఎక్కడ ఉంది సార్? పక్క సైడ్. ఇప్పుడైతే ఏం కాదు కదా, అప్పుడు ప్రాబ్లం ఏం లేదు. నేను చెప్పిన రీతిగా మీరు రెస్ట్ చేయండి, రిలీఫ్ అయిపోతాను. బీపీ నార్మల్గా ఉందా? ఓకే, కొంచెం తక్కువ నార్మల్ ఉంది, ఏం కాదు. సరే కొంచెం ఎప్పుడు సార్ చెప్తుంటే టైంకి ఇప్పుడు తినాలి, టైం తినకపోతే కుదరదు. సరే. ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి, టైం టేబుల్ మెడిసిన్ తీసుకోవాలి, రెస్ట్ బాగా తీసుకోవాలి. ఓకే పోయినా సార్ తిన్నావా? టైంకి చెప్పిన గోళీ తీసుకున్నాను. గోళీ తీసుకున్నట్టు కాదు, మంచిగా చేసుకోవాలి. చెప్పింది డాక్టర్ చెప్పింది తిన్నావు కదా అత్తమ్మా. వచ్చిరా బిడ్డ? డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు, బీపీ చూసిండు అవన్నీ చూసిండు. కళ్ళు తిరిగి పడిపోయిందని ఎందుకు? కానీ బీపీ కొంచెం తక్కువ అయింది అన్నాడు, రెస్ట్ తీసుకోమన్నాడు, టైంకు తినమన్నాడు. టైంకు తినే అంటే తింటావా? టైంకు తినాలి బిడ్డ. నా పని నేనే చేసుకుంటా అంటే అద్దే అని మొత్తుకుంటా. నేను చేస్తా బిడ్డ అంటే తింటావా? టైంకు తిని గోళీలు వేసుకోమన్నాడు. టైంకు తిని గోళీలు వేసుకో బిడ్డ, సరేనా? చిన్న పాప లెక్క వేసుకోమన్నాడు అత్తమ్మ. నేను బిడ్డ నేను చూసుకుంటలేను నిన్ను. ఇక నుంచి మొత్తం రెస్ట్ వేసుకోమన్నాడు. ఇక గోళీలు తెచ్చినావా? తెచ్చిన గోళీ తెచ్చిన. అత్తమ్మ అది వేసుకోదు. నేను వేస్తా బిడ్డ, నేను వేస్తా. పోతే మరి ఏం చేయాలి? నేను కూడా వస్తా. అయ్యో ఎందుకు బిడ్డ గట్లా అంటాను? ఎవరైనా అవ్వగారింటి కాడ ఉండాలనుకుంటా, నువ్వేందుకు గట్లా అంటాను? ఇక గీడు ఉంటేనే ఇట్లా అయింది. ఉంటుంది. డాక్టర్ ఏమన్నాడు బిడ్డ? డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు, చిన్న పాప లెక్క వేసుకోమన్నాడు. టైంకు టైం తినాలి బిడ్డ. చెప్పు తినలే వినవు. కూర వేసుకోవాలి బిడ్డ అన్న కారపొడి అంటేవి చూసినావా? కడుపులో బిడ్డ ఏం కావాలి? మంటలు ఎత్తది కాదు బిడ్డ. అత్తమ్మ నేనేదో చూసుకోవడం వచ్చిన, నీకు ఇట్లా చేసి ఎక్కడ పని అక్కనే విడిచిపెట్టచ్చు. నేను పోయి రేపు అత్త సరే బిడ్డ. అవసరం వస్తుందో మరి వాళ్ళ అత్తలు మా వాళ్ళు చూస్తాను. సరే అవత్రంటే తీసుకురా బిడ్డ, చూస్తుంది. సరే నాకు నమ్మకం అయితే ఈ బిడ్డలకి వేసుకోవద్దాం. అయ్యో నా బిడ్డ కాదు బిడ్డ, నువ్వు అట్లా అంటే ఎట్లా చెప్పు? ఇగో పళ్ళు పనులు ఇవన్నీ తీసుకొచ్చాను. సరే తిను అన్నది నేను ఆ గోళీలు వేసుకో సారి ఇచ్చినాయి. ఇక ఫ్రూట్స్ అత్తమ్మ ఈ తాపడు కోసి. సరే నేను పోతా జాగ్రత్త. నాకు నమ్మి పోబుద్ది అయితే మరి ఏం చేయాలి? అక్కడ చేను అట్లనే ఉండే, అక్కడ ఆవులు బర్రెలు అన్నీ ఆడనే ఉండే, అక్కడికి కట్టేయాలి. చూసుకుందామని ఎవరున్నారు రేపు? అమ్మ బాబు ఇట్లా తీర్థాలకు పోయాలి. పోతా ఏడవకు అత్తమ్మ జాగ్రత్త. నిన్నే బుజ్జి టైంకి తిను, నీకోసం నేను బతికేది. ఏడవకు, వెళుతా నాకు పోబుద్ది. కూసో కూసో ఏం కాదు, కూసో పోతా. ఇప్పుడు ఇవాళ అవసరం లేదు, పోతా. బాయ్ అత్తమ్మ, మంచిగా వేసుకో. పైన బిడ్డ పోయినాక ఫోన్ చేయి మరి. తిను మంచిగా. ఏడో బిడ్డ నేను లేనా? అట్లా ఉండేటోనే కానీ మరి ఏం చేయాలి? ఎక్కడక్కడ ఇచ్చిపెట్టచ్చు. రేపే అత్త బాయ్. ఫోన్ చేయి, దాని పానం నిమ్మలం అయితే కొద్దిగా పోయినాక. సరే అత్తమ్మ, నువ్వు నా గురించి రంది పెట్టుకోకు. పోతావా? ఏడికి పోయేదే? నేను సంపి బొంద పెడతానని ఫిక్స్ అయినా నేను. నువ్వు చచ్చినావు అనుకున్నా కాదే, మళ్ళా బతికినావు అయితే. మొగరు రాగానే లేచి కూర్చున్నావు మంచిగానే. అంటే నేను రాసి రంపాన పెడతానని మొగం కూడా ఎడతానువా? మొగం కూడా కావాలని ఎడతానువా? ఏమంటావా నేను ఇట్లా పట్టినా నీకేమొస్తానే అంటావా?
ఆకలి అవుతుంది. మా చిన్నమ్మ ఏడున్నది? నేను తినకున్నా నా కడుపులో నా బిడ్డ కోసం అన్న తినాలి. లేదా కింద తినా. ఏం ముచ్చట పెడతారో ఏమో. ఆకలి పడైతుందా? ఇదేం చెప్తాను నడమక్క. ఇలా ముచ్చట్లు మునిగా ముచ్చటంటే మూతులు తాపుతారవ్వా. ఏందో ఏమో పనా పాట తింటారు పంటారు అంటే నాకు లేదా కానీ ఆకలి అవుతుంది. ఇదేంటి అన్నం కూరలు అందినా తక్కువ ఉన్నది అంటే ఇది వేసుకొని సమానం కలిపి వేయింది. దీన్ని ఎట్లా కొట్టాలి నేను? ఏయ్ అన్నం తిన్నావా? తినలేసినమ్మా. ఎవరు తిన్నారమ్మా? నాకేం తెలిసిందమ్మా, నేను ఈయనే వండుకోనున్నా. పిచ్చి పిచ్చి మాటలు మాత్రం అనుకో, చెంప వలకొడతా, అర్థమైందా? ఎవరు తిన్నారే అన్నం? ఏతే సంపుత బిచ్చగాలు చేసినావా? నేను తిన ముందు అన్నం ఎవరే తిన్నది? ఇంట్లో ఉన్నది ఎవరే? అన్నమే చూడలేదు చిన్నమ్మా. లేకుంటే సచ్చిన నీ అవ్వాచి తిన్నారే? ఇంకంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు చిన్నమ్మా? ఇక చిన్న చిన్న మాటలు అనుకుంటా నేను ఉండాను ఇక్కడ. నేను అది కాదు చిన్నమ్మ, అన్నం తినక 2 రోజులు అవుతుంది కదా, కడుపులో పేగులు వరుతాయి, అందుకే కొంచెం అంత పెట్టుకొని తిన్నా. 2 రోజులు తినకుంటే ఏం రావు. సత్త పిండం పెట్టా తీ నేను వంట పోయి నీ పీని ఎవ్వడెత్తుకోడు ఇక్కడ వచ్చి. ఏడవా చెంప వలుగుతుంది. ఇంకొకసారి నీకు చెప్పకుండా తినద్దు. నేను చెప్తేనే నువ్వు తినాలే, నేను తిన్నాకనే నువ్వు తినాలే, అర్థమైందా? పిచ్చి పిచ్చి డ్రామాలా? ఏమిటికి వచ్చినావు నా కొంప మీద వాడడానికి? ఇక్కడ దొంగదనాల పోయి తింటాను ఆడి. ఏడవా నోట్లకి వెళ్ళి మాట వెళ్తే మంచిగా ఉంటుంది బిడ్డ. ఏం నగరాలా? పని అయిందా? ఏం పని చేసినావే? బట్టల్ని మొగడొచ్చి విడతాడు అనుకున్నావా? ఆకిలు ఇల్లాకిలు ఉడిచిన అంతే. గంతే చాలా? బట్టలు పిండితో చిన్నమ్మా. ఎప్పుడమ్మా? నేనే చెప్తా. మా నడు చేపో తిని కూర్చున్నావు. కొంచెం సేపు నేను ఆగా, నాకు నువ్వు పని చేసుకుంటానే కనబడాలి. నాడు ఏమిటికి తిన్నా అడిగేదాకా చేయిపో. నడుగు ఇప్పుడు ఏమిటి తిన్నావే? పొట్ట బాగా వస్తుంది చిన్నమ్మ, నాతో అయితలేదు. మరి నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి?
ఎందుకు వచ్చినావు? నా అమ్మగారి ఇల్లు వచ్చి అవ్వగారి నీ అవ్వనలో వచ్చింది. నీ బిడ్డ అయితే ఇట్లనే చేస్తావా నువ్వు? నా బిడ్డ జోలి తీయకు, విన్నావా? సంపుతా బిడ్డ, నా బిడ్డ జోలి తీస్తే. ఆమె కూడా ఒక ఆడపిల్లనే కదా. అనకు అన్నా, నా బిడ్డ జోలి తీయకు. నీకు ఏం హక్కు ఉందే నా బిడ్డ జోలి తీయడానికి? నువ్వెవతివే? నడు. సరే చిన్నమ్మ. ఎప్పుడు ఏడ్చుకుంటూ చస్తావు ఎందుకే ఈ కొంపలా? నీ ముఖం పాడుగాను. షీ, ఊళ్ళో అందరూ చెప్పు మా చిన్నమ్మ నన్ను కష్టపెడతాను, నన్ను కొడతాను, నన్ను తీరుతాందని. ఆవలు నొక్తా బిడ్డ, ఏమనుకుంటానో. ఈ కరెంట్కి అగ్గి అలాగే ఇప్పుడే పోవాలా? నీ మంచి దేవుడా. ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను, ఒక్క పని ఎత్తలేదు మా చిన్నమ్మ. ఏం మనిషి ఏమో, కడుపుతోటున్నదని కూడా చూడకుండా అన్ని పనులు నాకే చెప్తాంది. మా ఆయనకేమో అత్త అని చెప్తే అర్థమవుతలేదు. ఇక్కడ నన్ను ఇంటి పని పెడతాందని చెప్తే ఒక్క నిమిషం కూడా ఉండనియాడు. కానీ మా చిన్నమ్మని ఎందుకు తప్పు పట్టి తీయాలని చెప్తాను. ఆయన రాడు, నన్ను తీసుకొని పోడు. అయిందా? చిన్నమ్మ అయింది. ఎక్కడ ఏమి? మా ఆయన తీసుకొచ్చింది. మీ ఆయన తీసుకొచ్చిందా? నాడు నేను తింటా, చెప్పిన కదా నిన్న. నేను తిన్నాకనే ఏదైనా అని. ఫ్రిడ్జ్లో ఇంకున్నాయి చిన్నమ్మ. నాకు అద్దే, ఏదైనా నేను తిన్నాక నువ్వు తినాలి, అర్థమైందా? మళ్ళా ఏడుతుంది ఎవరా దీన్ని బొంద పెట్టా. కనీసం ఇవ్వనది చిన్నమ్మ. నేల పాలు చేస్తా కానీ నీకు ఇయ్యా. కడుపులో బిడ్డ మంచిగా ఉండాలంటే తినాలి కదా. ఆహా, కడుపులో బిడ్డ అవ్వా నేను ఇవ్వేది ఇదే, నేను మంచిగా ఉంటా అని చెప్తాందా? ఏ నోర్మై, ఆయన ఎంతగానో అలా ప్రేమతో తెచ్చిండు చిన్న. ప్రేమతో తెచ్చిండా? చిన్నమ్మ ఇయ్యా అని చెప్పిన. పురుగు కలిగి కంటికి పురుగు మందు కొట్టాలి. వానమూలకి అరే కొడడానికి ఇచ్చికి ఫోన్ చేయక బాగా రోజులు అవుతుంది. చూద్దాం. ఇది నేల పాలన చేస్తా కానీ నీకు ఇయ్య, అర్థమైందా? ఎవరాలు? మీ అల్లుడు చిన్నమ్మ. ఎవరికే అల్లుడు? ఎవరికే అల్లుడు? హలో హలో, ఏమండి? బుజ్జి మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? ఎందుకు వెళ్తున్నావు? ఏమైంది? ఏం లేదు, చూడబుద్ది అవుతుంది. నేను ఎక్కడికి వస్తానండి. నువ్వు వస్తావా? ఇప్పుడు 8 నెలల ఆడి తిరగద్దని అంట కదా. మీ పెద్దోళ్ళు ఎప్పుడు పాటించాలి. ఎప్పుడు వస్తారు?
తినుడు సంగతి పక్కెట్టు కానీ నువ్వు గోళీలు వేసుకుంటున్నావా? వేసుకుంటాను. గోళీలు వేసుకో. ఆ ఫ్రూట్స్ ఎత్తి, ఆ ఫ్రూట్స్ ఉన్నాయా? ఫ్రూట్స్ తిను, గోళీలు వేసుకో. మీ చిన్నమ్మ మంచిగా చూసుకుంటుంది కదా? మంచిగానే చూసుకుంటుంది. తింటానా? మా చిన్నమ్మ రోజుకు 2-3 తీసి ఇస్తుంది తిను అని. సరేనండి, మీరు రండి, నాకు ఆబుద్ధి అవుతుంది. సరే, జాగ్రత్త. నేను జాగ్రత్తగానే ఉంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ ట్యాబ్లెట్ వేసుకో, హాస్పిటల్కి టైం అయింది. సరేనా, పోదాం. నా గురించి ఏం టెన్షన్ పెట్టుకోకు. ఈ పొలం ఇవన్నీ నేను మంచిగా చూసుకుంటాను. నువ్వు సపరేట్గా మంచిగా తినుకుంటా రెస్ట్ తీసుకో. సరేనా? ఓకే, బాయ్. సరే. ఏయ్, మా చిన్నమ్మ తిడుతుంది కొడుతుంది, నువ్వు రా అని చెప్పినావు అనుకో, ముందుగా నిన్ను కాదే ఆన్ని చంపుతా. చిన్నమ్మ, అర్థమైందా? ఇంట్లోకెళ్ళి ఒక్కటన్నా ముట్టినాం అనుకో, నీ కాళ్ళు ఎలా కొడతా, చేతులు. అర్థమైందా? ఎందుకు చిన్నమ్మ గిట్లా ఎత్తాను? నేను కూడా నీ బిడ్డ లాంటిదాన్నే కదా. ఆయనేమో పో అని పంపించిండు. ఇక్కడ ఒక్కరోజు కూడా సుఖంగా నడలేదు, కడుపు నిండా తిన్నది లేదు. ఆయన అలా అత్తనన్నాడు, ఇంకా రాకపోయే. ఎప్పుడు వస్తాడో ఏమో. ఇడికెళ్ళని తీసుకుపోతా మంచిగుండు. ఏం చేస్తానవే? ఏం నచ్చిందమ్మా? ఇగో ఈ పట్టుది. నువ్వు ఖాళీగా ఉంటే నా కళ్ళు ఓర్వై. తీ. సరే చిన్నమ్మ. మా అబ్బాయి నానత్తదు. తీ. ఏం చూస్తావు? ఇది ఎడవేంది ఎవరాలు? అక్క? చెల్లె ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే మంచిదే అక్క. మంచిగున్నా చెల్లె, అంత మంచిదేనా? అంత మంచిదే అక్కకు సంవత్సరం. ఇదేందే ఎప్పుడో ఊడిపడ్డది? అదా మొన్ననే వచ్చింది దాన్ని నాలుగాను. ఏందట? వచ్చిందా? ఆడే పడగొట్టి వేరు దరిద్రపోడు. నా గండాన పడ్డది అదే వచ్చి. ఏందే నీది నువ్వు చేసుకునే అందుకే అది కాదంటే ఇంకా దానికి సైకిల్ చేసి పెడతావా? చూడేమనంటే హే హే అని ఏడ్చుకుంటా మొగని ఫోన్ చేస్తాను. అది నేను ఏం చెప్పాలి, నా బాధ నేను చెప్తాను సాగు. ఏ అక్క, నువ్వు ఇంకా దాన్ని మంచిగా చూసుకుంటున్నావే, మన లెక్క ఇంకెవరు చూసుకుంటారే? దాన్ని గట్ల వేయకు, మంచిగా దాన్ని మంచం మెతికినట్టే వేయి. అదేందే మనం గంత మంచిగా చూసుకుంటే ఇంకా ఏడుసుడు తూడుసుడు మొగనికి ఫోన్ చేసుడు ఏందే? గవర్న నడవది. అదే ఇప్పుడు బొత్తతోటి ఉందని నువ్వు పాపం అంటున్నావు కావచ్చు. దానికి రేపు పిల్లగాడ పుట్టిండు అనుకో, నీ ఉన్న ఆస్తిలా సగం వాట దొగ్గపోతుంది అక్క. మరే ముందు జాగ్రత్త పైలం. అంతే అంటావానే? మరి ఇంకేముంది అక్కగా? మరి ఇప్పుడు ఏం చేయాలనే? నువ్వు అన్నది కూడా నిజమే. వారసుడు వచ్చిండు అనుకో, సగం కథం నా ఆస్తి అంతా పోతుంది. మళ్ళా ఓ దేవుడా, ఓ పని చేస్తానే, తన కడుపులో పిండానే మాయం చేస్తా. ఎట్లయితే అట్లా పాలల్లో కుంకుమ పువ్వు కలిపి దానిలో ఏమైనా కలిపిస్తా. అదే మా చిన్నమ్మ ఇచ్చినంత ఆగుతుంది. రోజు రాత్రి రాయి అంటది కదా అన్నెలాడి. మొగడు అత్త మంచిగా చూసుకో, నీ బిడ్డ లెక్క చూసుకో అని కూడా ఎప్పిపోయింది.
నీ ముంగట నా బిడ్డ లెక్కనే చూసిన అది నా బిడ్డ అయితే అది అదే అదే చెప్పవే అప్పుడు ఏవు అరే గట్ల కాదే అక్క, నువ్వు పాలలో కుంకుమ పువ్వు వేసి ఇచ్చినావు అనుకో, అది నీకు బండారం బయట పడితే దావకళ్ళకి వాయనంటే అట్లా చేసుడు వద్దు. ఇంత కొబ్బరి నీళ్ళ లేకపోతే సబ్బు నీళ్ళ పోసి పెడదాం, ఆయన జర్రని జారి పడ్డదా దాని వారసుడు పోతాడు, నీ ఆస్తి మిగులుతుంది. ఏ బాధ ఉండేది అక్క నీకు, మంచిగా పీడ ఓదు అనుకోయి అక్క. ఇక నువ్వన్నది నిజమేనే చెల్లు. ఆయనతో చచ్చానంటే నన్ను జైలు పట్టుకపోతారు అవ్వు. ఏం చేస్తాను అది బయట కూర్చొని బర్రె లెక్క కూర్చొని చూస్తుంది ఊకే. నేను రాంగా వెళ్ళిపోయి వెళ్తుంది కదా, నేనే ఇచ్చిన లేకపోతే దాని ఉట్టి కూర్చుంటా నాకు కళ్ళు వస్తాయి. అది ఏం చేస్తానో చూద్దాం, దాని సంగతి అక్కపా దాని సంగతి చూద్దాం. అయినా వలుసులు అయితే చిన్నమ్మ నచ్చుతట్టుంది. బట్టలు ఏమన్నా తీసినావా? తీయలేదు చిన్నమ్మ. లే మా చెల్లి వచ్చేంతసేపు అవుతుంది. ఇంకా షాయ కొట్టన్నా పెట్టినావా? గది కూడా తెలియదా? నేను తీసుకొస్తా. లే జల్దీ బతకారా, ఇంత షాయ పెడదు. అది ఎంత ఆకలితో వచ్చిందేమో, షాయ అయినాక అన్నం తింటది. దాచి ఏందో ఏమో మా చిన్నమ్మ ఒక్కతే ఇబ్బంది పెడుతుంది అనుకుంటే ఇప్పుడు వాళ్ళ చెల్లె కూడా వచ్చింది. ఆమె ఏం చేస్తుందో ఇక. చిన్నమ్మ అది వస్తుంది. ఏ కాలమై చెప్పి సాయదేమని పెట్టినావా? పెట్టలేదు చిన్నమ్మ. దానికి ఎంత ఆకలితో వచ్చిందో చూసినావా నువ్వు? నీ మొఖానికి తెలితే కదా, సచిన అమ్మని చెప్తే కదా. అది చచ్చి సరికాను తిని ఏడుపు కగ్గిరాలు కదా. ఏమని అంటే గదే ఏడిపోయి నన్ను చంపుతుంది. ఇది ఏడ్చి 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 అవ్వా. పెడతారా బట్టలు ఆడేసి పెడతారా? కిచెన్ ఎటుందో తెలుసుగా, వంట రూమ్ చూసినావా? అలా ఏడు పెట్టెడుతుంది. దీనికి పొగరు బాగా వచ్చింది. ఈ గులగుల పెట్టి బద్ధకం అవుతుంది దీనికి. మళ్ళా రెండు అందించేదాకా నాడు ఇంకేదేమో తిడుతుందని చూస్తుంది. ఇడ సిగ్గులేని మొకంది. ఎన్నడు పోతావే నా గండాన నువ్వు? ఆ దరిద్రమైన వీడ పడగొట్టిపోయి బతుకుల మన్ను చి అనక అబ్బాయిలేరు ఏమన్నా నన్ను పడగొట్టిండు దీన్ని. ఇంక ఫస్ట్ కనుపు కదా, మనకన్నా దూరపోతే వాళ్ళు చూసుకుంటారా? గందుకే పడి సత్తానా దీనికోసం. ఏ పండుగకేమత్తా చెప్పు. ఇట్లా కాదు, మనం ఏదోటి చేసి అది చేద్దాం. చేసుడే చేసుడే. నా పోరు కూడా వస్తుంది. ఇక ఎప్పుడు వస్తా అన్నది అక్క? వస్తుంది ఇక. అది ఎప్పుడు వస్తుందో వస్తుంది. దసరా సెలవు కదా చెల్లి వస్తుంది. ఎప్పుడు వస్తుందో నా బిడ్డ. మనం షాపింగ్ చేసి ఉంటే బిడ్డ వచ్చినాక బిడ్డకు కొందాం. కొనుడేమి నా బిడ్డకి ఎవరు కొనాలి? మనం కొందామే అక్క. అన్ని చిన్న అన్ననే ఇన్ని తీసి కొందాం. సరే చెల్లి. ఎప్పుడు తెస్తుంది తలకాయ నొప్పుతుంది. ఇక అయిందా? చిన్నమ్మ ఒక్కటే తెచ్చినది నాకేదే. ఒక్కరికే తెమ్మని చెప్పినావా చిన్నమ్మ? ఒక్కరంటే ఒక్కరికే తెస్తావా? నాలుగు అన్నీ రాకనా మళ్ళా? తీసుకొస్తా చిన్నమ్మ. తేపో పో. మనిషికి బీపీ లేపుతాంది. దీని బరువు బద్దలు గాను, దీని చెడి శర్రమోను, దీని అయి చక్కలు గాను. అబ్బబ్బబ్బబ్బా సాలించుకుంటాను నన్నైతే. దీన్ని ఏదో ఎల్లగొట్టిందే కావాలి. నాతో అయితే లేదు. ఇక నా పోరైతే గిసండి ఏమైనా ఏడ్చుకుంటుంటే ఎట్లా ఇంట్లో కొంపల.
నువ్వు పోసుకున్నావా? లేదు చిన్నమ్మ. లేకపోతే నువ్వు తాగకుండా నష్టం ఏం లేదు. పో చాలు పో. నోరు అద్దులో పెట్టుకో. పారాది మరి ఏదైనా ఒకటి చేద్దాం జల్దీ. పాయ అక్క మనం అన్నది చేద్దాంపా, చూద్దాంపా. ఫస్ట్ ఏం చేద్దాం? సబ్బు నీళ్ళు వద్దామా, కొబ్బరి నూనె వద్దామా? సబ్బు నీళ్ళు పోద్దాం. ఆ తానాన్ని పోతా చూసినావా? అప్పుడు పోద్దాం. అది సబ్బు బయట పెడదాం. సంతూర్ సబ్బు రాసుకుంటుంది కదా, దాన్ని బయట పెడదాం. ఆ సబ్బు కోసం బయట వచ్చినప్పుడు కాలు జారుతుంది, అడ్డా పడుతుంది, దాన్ని తిరుగుతుంది. రోడ్లలో నీళ్ళు ఎక్కున్నారు. సంపిందే కావాలి. కానీ యజమాని రాని దారి చెల్లేదా? జారిపడేదా? ఏమైందా? కాదు లేవా? చేయకు చేసిరా. హాస్పిటల్ పోతున్నావు కదా, పోదుకు. చెప్పు. అమ్మో ఇక్కడ ఏమంత సబ్బు ఉన్నది. అమ్మో ఇప్పుడు చేయని తాను కొంచెం ఆయనకి ఎత్తా నడుము పట్టుకుని ఉంటాయి. అమ్మా ఏమైంది? అక్కడ నీళ్లు పడ్డాయి చిన్నమ్మ, కాలు బెనికింది, నడుములో పట్టుకున్నది. తాను చేయవా? నడుము పట్టుకున్నది చిన్నమ్మ. నేను ఇప్పుడు చేయతాను. మళ్ళీ ఎప్పుడు చేస్తావే? ఏందే అక్క ఒకటి అనుకుంటూ ఒకటే ఇట్లా చేద్దాము. కొబ్బరి నూనె కొట్టాను సార్. సరే జారి పడుతుంది అంటే పడకనే పాయే. చూసినావా? సరే గట్టిగా ప్లాన్ చేద్దామే అక్క. పడుడు పడితే పిల్ల పుట్ట తల్లి పటక్ అంతే. కథం కేల్ కథం, దుకాణం బంద్. బంద్. నడివే నడివేనా? కొబ్బరి నూనె ఎత్తుకేసేది. ఏడబెట్టినవే అక్క. ఏమో ఏడబెట్టి మునిగిన్నో ఏమన్నా మది మన్ను గాను. ఇంకా పెట్టిందన్న నీకు ఆయకుండదా? నీ మతి పాడుగాను. ఏం చేయాలి? దరిద్రం ఏంగా నాకు ఓటు మాత్రం తోటి మాత్రం దిక్కు మళ్ళీ చేయంగా. ఓ పని చేద్దామా? అని ఏం చేక్క మంచిగా పోతాం సపరేట్గా. దీన్ని ఏడపాడు చేసినావు. అది ఏ గంగలో ఏందో పోని. పమ్మన్న అదైతే రేపా. ఇంట్లో ఏం చేస్తానవే? ఆ పాస్ మొఖం పెట్టుకొని ఎంతసేపు ఉంటావు? నాడు తాను చేద్దురా. ఇది ఇంకా అత్తలేదు. ఏమో పాయ చెప్పిన మెల్లగా ఎక్కువ. ఆయనతో నువ్వు పడితే ఎవరు లేపాలి దీన్ని. అక్క ప్లాన్ వస్తుంది. యా ఏంది ఏం సపరేట్ వస్తలేదు.
ఇలా కళ్ళు ఆగైతే. నా చెల్లే నా చెల్లే నీకు దెబ్బ తాకిందా రే చెల్లే ఎవరి కర్మ వాళ్ళకేగా రే చెల్లే నీ పాపం నీకే చుట్టిదా రే చెల్లే నువ్వెవరివన్నావుగా రే చెల్లే నీ మొగ నన్నే మాట్లాడు రే చెల్లే నీకు ఇంత వస్తాయి ఇంకా చూస్తాను నేడు ఫోటో పెట్టింది ఎవరికి ఏమైంది? అగో చిన్నత్త నువ్వు ఇప్పుడు వచ్చి ఏమైంది? ఇక్కడ ఇట్లా నూనె పడ్డది చూసుకోకుండా చిన్నమ్మ కాలేజీ పడ్డది. ఎవరు చూసి పాడైందో ఈడ నూనె చిన్నత్తనే నెత్తికి నూనె ఉన్నట్టున్నది పెట్టుకొని బాగా చూస్తారు మరి లేవు మాకేళ్ళ దేవుడు దాఖలు తీసుకోవా? తీసుకోడా దాంట్లో నూకుంటాడా అయ్యో చెప్పులేవే నీ చెప్పులు చెప్తా పట్టుకో మెల్లబోయే చెల్లే అవత్తమ్మ ఆటో ఎక్కించిన ఆయన ఎవరో ఏమో మరి ఏ తెలిసినోడే ఆడు తీసుకుపోతాడా? మా ఊరోడే అసలు ఎట్లా పడ్డది చిన్నమ్మ? ఏమోనే తెలివి తక్కువ ఆకలి ఎక్కువ అన్నట్టు ఓటు చేయబోయి ఓటు చేస్తుంది దీని బొంద మురుగా ఇప్పుడు దాని మొగడు అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి మీ అక్కల ఇంటి పోయి పడ్డవానే అంటే అయినా ఈ నూనె ఎక్కడిది? ఏమోనే కోతులకి ఇట్లా ఇంట్లో చంగడి చేసినేమో నూనె డబ్బా అంతా తీసుకొచ్చి కుమ్మరిచ్చినట్టున్నాయి ఈడ జాగ్రత్త. నువ్వు ఎప్పుడు వచ్చినావు? నేను ఇంతకుముందు వచ్చిన ఇటు రాగానే మీరు ఇక్కడ అది కావడుతుంది. సరేనే అల్లుడు లోపలికి పోదాం పారి మెల్లగా బిడ్డ మెల్లగా మంచిగా ఉన్నావా? అత్తన్న చూడుతా చేత పాడు గాను మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. కూర్చో బిడ్డ తినలేదా? ఏ తిండి సంగతి కానీ జాగ్రత్తగా ఉన్నావు కదా నువ్వు గోళ్ళు వేసుకుంటున్నావా? వేసుకుంటావా? అంత మంచిదే అల్లుడు మంచిగా అత్తమ్మా. అమ్మ ఇట్లా మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు. అవత్తమ్మా ఇక్కడ నూనె పడ్డది కోతి అది అంటున్నావు. అరే మీ చెల్లె పడ్డది ఆ చిన్నత్త అదే ప్లేస్లో అయ్యే పడితే ఎట్లుండే చెప్పు. ఇంత పనం అందుకే జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నా. అంత దేవుని దయ. అందుకే నేను మా ఇంటికి వస్తానని చెప్పిన. ఎందుకు బిడ్డ నేను మంచిగా చూసుకుంటలేనా? పువ్వులు పెట్టి చూసుకుంటాను అల్లుడు. ఇగో చూడు షేపులు కూడా తెప్పించిన బయట నుంచి తినే అంటే తింటేనే లేదు ఎప్పుడో ఒకసారి తను తినబుద్ధి అయినప్పుడే తింటాంది. పాలంటే పాలు నీళ్ళంటే నీళ్ళు అన్ని తెస్తాన్నా అన్ని పెడతాన్నా. అత్తమ్మ ఇంటికి కట్టా అంటుంది అక్కడికి మా ఇంటికి. ఇప్పుడు 8 నెలలైనా అటు ఇటు తిరిగస్తా చెప్పు. తిరగరాదు దానికి తెలియదు పిసా పోరి దానికి ఏం ఎరకనే నీకేం తెలుసు అట్లా అన్నద్దు బిడ్డ నీకేం తెలుసు. చూడబుద్ధి అవుతుందంటే ఇక రారాదు మా అవ్వ చెప్పింది 8 నెలల్లో అటు ఇటు తీసుకురావద్దు. చూడబుద్ధి అయితే అబ్బాయి తీసుకోండి వీడికి. ఇక అందుకే నాకు చూడబుద్ధి అయింది వచ్చిన రేపు నుండి అవ్వతుంది కావచ్చు. అంతే అవ్వని తీసుకోండి. అయితే ఏదన్నా చెల్లి ఎట్లుందో ఏమో సారిపాడే ఏం కాదు అత్తమ్మ. ఏమతి పాడుగా గాడిగా అవుతుంది పానం అంతా అల్లుడని చూడకుండానే కూర్చుంది. అద్దెలు మీరు మాట్లాడుకోరు నేను అటు పోయి ఫోన్ చేస్తా చిన్నంత ఎట్లుందో. తింటున్నావా నువ్వు? తింటానా. ఆరోగ్యాన్ని మంచిగా ఉంది కదా? నువ్వు తింటాను టైంకి? తింటున్నా. అందరైతే మంచిగా ఉన్నారు కదా? అందరం మంచిగా ఉన్నావు. నువ్వు మంచిగా ఉంటే అందరం మంచిగా ఉన్నట్టే. ఇప్పుడు అందరం నీ కోసం చెప్తున్నాం మన పుట్టే పాప బాబు కోసం చెప్తున్నాం. జాగ్రత్త. అత్త అత్త అంటుందని ఇప్పుడు అచ్చుడద్దు సరేనా? రేపు ఎల్లుండి అమ్మ వస్తుంది కావచ్చు. అత్తమ్మ అత్తనన్నదా? రేపు వస్తుంది కావచ్చు. ఎప్పుడు వచ్చారు జాతర నుంచి? మొన్ననే వచ్చారు. మామయ్య మామేసం వచ్చింది కానీ అవ్వ రేపు అత్త అన్నది. ఇలానే అత్త అనేది నాతో కానీ కైకిలో వచ్చారు కానీ అన్నీ వాళ్ళతోనే ఉన్నది. బాప్సం అత్త అన్నది బాబుకు ఎట్లు అవ్వటి ఒకటి చూసుకోవద్దు అందరం ఇటు అత్త ఇట్లా. సరే అమ్మా. నువ్వు తింటున్నావు అదే టైంకి పండ్లు అంటే ఇవన్నీ మొదటి తిన్నావా పండ్లు? నాకు డౌటే ఆడున్నప్పుడే ఏం తినపోదు. ఇగో తినేది గోలిసం వేసుకుంటున్నావా లేదా?
అవి ఖచ్చితంగా వేసుకోవాలి రోజు, పొద్దున సాయంత్రం. అగో, ఏమైంది? అగో, ఏమైంది? అత్తమ్మా, అగో, అత్తమ్మా, ఏమైంది? ఏమైందిరా? ఏమైందా బుజ్జి? అయ్యో ఏమైంది? 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 అయ్యో ఏంటి అత్తమ్మా? ఏమైంది? నొప్పి అంటే ఏమైనా గాలి అయింది? హాస్పిటల్ తీసుకోదా మరి? హాస్పిటల్కి అమ్మా. గాలి రావాల్సి బిడ్డ. అమ్మ ఫోన్ చేయి, మరి గాలో దూలో ఏమన్నా దేవుడో దయ్యం అల్లు పట్టుమను. బుజ్జి బుజ్జి ఏడవకి. హలో అమ్మా, ఏడున్నవే? ఇగో ఈ కూరలకు కడుపు వస్తుందంటే బాగా వస్తుందా? పైసనా? ఇవి వద్దమ్మా, ఈ పైసా అంటే తింపి ఒక అరవై అల్లు పడతావా? సరే పట్టు పట్టు, సరే పట్టు పట్టు, మళ్ళీ ఎత్తా. చెప్పని అరే ఏమైంది? ఏం కాదు ఆగు. ఏమైంది అత్తమ్మ? కొంచెం అవ్వా, ఏమైంది? అల్లు పట్టి కదా, అప్పుడే వస్తుందంట. ఇది ఏంటిదట? అత్తమ్మలేనా? సరే చెప్తా. అత్తమ్మ దుర్గమ్మ గడ్డ ఎన్ని రోజులు అవుతుంది? సానేంలో అయిపోయాక. ఇగో ఒకసారి వ్యక్తి మాట్లాడు. హలో వదినమ్మ, బాగానే రోజులు అవుతుంది పెట్టక, పెట్టుకోవాలి. అవునా? దుర్గమ్మేనా? సరే, పిల్లవాడు పుట్టినాక చేస్తా మరి. మొక్కుతా. సరే ఖచ్చితంగా చేస్తా. నిజం అబ్బా, మర్చిపోను. సరే ఉంటాను. సరే. దుర్గమ్మ అన్నట్టు కదా? దుర్గమ్మేనట, మొక్కుతా. చాలా ఎంజాయ్ పెట్టాక మరి ఒక మంచి మొక్కత్తమ్మ దుర్గమ్మ. మరి ఏం చేద్దాం మరి? తల్లి దుర్గమ్మ, నా బిడ్డ మంచిగా డెలివరీ కావాలి. నాకు మనవరాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వేసుకుంటా తల్లి. నీ బాంచని ఏ తప్పొప్పులున్నా మన్నించు. తగ్గని చెట్టు మీద కాయ దించినట్టు కానీ తల్లి నీ బాంచని. ఇంకా మొక్కన్నట. దుర్గమ్మ కావచ్చు మొక్కు అంటాడు. ఎవడు ఫోన్ చేయమండి అలా అవ్వకు. తగ్గదు హాస్పిటల్ పోతే. దరిద్ర మొక్క ఏ మొక్క అన్నాయో. అయ్యో బాబు, నొప్పి తగ్గినట్టుంది. పడుకోనియా మరి? స్పృహ ఏ బుజ్జి, ఏ మంచిది. తగ్గిందా కొంచెం? ఇప్పుడు తగ్గుద్ది బిడ్డ, తగ్గుద్దాగు. ఏడవకు. దుర్గమ్మ మొక్కిన నేను, సరేనా? ఏడవకు. ఇలాంటి టాబ్లెట్ వేసుకున్నావు? ఇలాంటి చేపు తినపోయినా ఒకటి. మరి కూర్చుంటావా? పండుకో మరి. ఫోన్ వచ్చినట్టు అవుతుంది. ఇగో చిన్నత్త హాస్పిటల్ తీసుకెళ్ళారట, కాలు ఇరిందట. అది పడ్డదట. ఇంతకుముందు వాళ్ళేది నువ్వు వచ్చేటప్పుడు కాలు ఇరిగిందట, హాస్పిటల్ తీసుకెళ్ళారట. బుజ్జిని మంచిగా చూసుకొని పోయేద్దాం మరి. సరే అత్తమ్మ. మరి ఇప్పుడు చీకటి ఏమంటే నీకు దొరికితే ఏం కాదు, మా ఊరు ఆటోలో ఫోన్ చేస్తే ఆడేస్తాడు. బుజ్జిని చూసుకో పైలం మరి. నాకు ఫోన్ చేద్దరికి నొప్పి వస్తే. సరే, నువ్వు జాగ్రత్త అత్తమ్మ. బుజ్జి పోయేస్తానే. పోయినాక ఫోన్ చేస్తామా? చేస్తా. ఇక్కడ చూసుకుంటా, నువ్వు జాగ్రత్తగా రా. దుర్గమ్మ పెట్టుకోరా మీరు?
పడుకొని చీకటి కాబట్టి గోళీలు వేసుకుందా లేదా? బుజ్జి 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 నువ్వు అదే వాడు నేను మా అత్తగోలు పడ్లు కూర్చో కూర్చో మంచిగా కూర్చో. నువ్వు తగ్గిందా? ఓకేనా ఇప్పుడు? కొంచెం గోళీలు వేసుకున్నావా? తిన్నావా? ఫస్ట్ తినంది గోళీలు వేసుకున్నావా? నేను వేసుకొస్తా. కూర్చో. తిన్నాక గోళీలు వేసుకుంటా. తగ్గింది కదా, ఇలాంటిది హాస్పిటల్కి పోదాం. గిక్క తినుకుంటేనే చిన్న చిన్న బుక్కలు తినుకుంటా గింత తినుకుంటా ఉండు. కాళ్ళు ఎరుగుతాయి, కడుపు నొస్తాయి. వేయదా? ఏడోకు నువ్వు ఉన్నాగా, మళ్ళీ ఎందుకు ఏడుతున్నావు? నువ్వు ఇక్కడనే ఉండొచ్చు కదా. ఇక్కడనే ఆయోగా చూస్తే ఏమంటారు, అత్తగారింటికాడ ఉంటే ఏమంటారు చెప్పు మన వాళ్ళే. ఇల్లరికం పోయినామా అది ఇదని చూసి కూడా మాటలు. మా ఇంటి ఒక్క రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు. ఎన్ని రోజులు ఉంటాయి నువ్వు సైడా? మా అంటే మనకు ఎవరో పుట్టినాక పురుడు వేసాక పంపిస్తారు. సరే నువ్వు ఏడోకు, మా తల్లి కదా. నువ్వు ఏడు సరే నాకు ఎట్లుండబోతే చెప్పాడు. మంచిగా తినుకుంటూ ఉండాలి. కలుసుకుంటారు అవన్నీ కావచ్చు. ఇట్లా తినచ్చుగా రోజు. ఇవి సిరప్లు ఎప్పుడు తాగు? పొద్దున్నే పడగలుపున తాగాలి, ఇప్పుడు తాగాలి. ఇవన్నీ కూలి అవి ఇప్పుడు కాదు, రాత్రి పండుకోగా అక్కడ పెట్టుకో. సరే, నువ్వు కొంచెం పండుకో, రెస్ట్ తీసుకో. సరేనా? నేను బాబు నమ్మతో ఇట్లా ఫోన్ మాట్లాడి. సరే అత్త, రెస్ట్ పండుకో. నేను పండుకుంటా. నువ్వు పండుకో. నువ్వు అని పండుకుంటా. ఈయనుంటే చూడు ఎంత మంచిగా ఉన్నదో నా బతుకు. 4 రోజులు మా చిన్నమ్మ నాకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేదు. అట్టి కారంతో వేసింది. నచ్చి కూడా అయితలేదు. కడుపు నిండా అన్నం తినబెట్టిండు. అమ్మ కంటే ఎక్కువ చూసుకున్నాడు. నాకెందుకు ఇసండి రాత రాసినావు దేవుడా. నాయన బంగారం, నన్ను మంచిగా చూసుకుంటాడు. రేపో మాపో మా అమ్మ మా బాపో నా కడుపులోకి వెళ్ళి పుడతారు. అలా మా అమ్మని చూసుకోవచ్చు నేను. అంత మంచిగా జరగాలి.